సచిన్ అవుట్ అయ్యాడంటే టీవీ ఆఫ్. సచిన్ సెంచరీ కొడితే దేశమంతా పండగే. అంత ప్రేమ, అంత క్రేజ్ ఒక ప్లేయర్కి మాత్రమే దక్కుతుంది. అది ఎవరో కాదు, సచిన్ రమేష్ టెండూల్కర్. క్రికెట్లో గొప్ప గొప్ప ప్లేయర్లు చాలామంది ఉన్నారు, కానీ మన హృదయాల్లో స్థానం సంపాదించిన వ్యక్తి ఒక్కరే. సచిన్ అంటే కేవలం రన్స్ కాదు, సచిన్ అంటే మన బాల్యం, మన ఆనందం, మన గర్వం. 90ల్లో ఒక మాట ఉండేది, సచిన్ ఉన్నాడు కాబట్టి ఇండియా గెలుస్తుంది. ముంబైలో ఒక చిన్న బాలుడు పెద్ద కలతో క్రికెట్ మొదలుపెట్టాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అతని ముందు ఎవరున్నారు తెలుసా? వసీం అక్రమ్, వకార్ యూనిస్. ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్లు. ఒక మ్యాచ్లో బౌన్స్ అయ్యి బాల్ అతని ముఖానికి తగిలింది, రక్తం వచ్చింది. అందరూ అనుకున్నారు ఇంకా ఈ బాలుడు ఆడడు. కానీ సచిన్ ఏం చేశాడో తెలుసా? హెల్మెట్ సర్దుకుని మళ్ళీ క్రీజ్లో నిలబడ్డాడు. అది ఒక ప్లేయర్ కాదు, ఒక లెజెండ్ పుట్టిన క్షణం. షార్జాలో ఆ డెసర్ట్ స్టార్మ్ ఇన్నింగ్స్ గుర్తుందా? ఆస్ట్రేలియా బౌలర్లను ఒంటరిగా చిత్తు చేశాడు. ప్రపంచం ఒక్కసారిగా ఆగింది. ఈ చిన్నోడెవడు? ఇంకా ఓడిఐ క్రికెట్ చరిత్రలో మొదటి డబుల్ సెంచరీ, 200. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, అది ఒక మైలురాయి. అతని బ్యాటింగ్ చూస్తే స్ట్రైట్ డ్రైవ్ అంటే ఆర్ట్, కవర్ డ్రైవ్ అంటే క్లాస్. బౌలర్లు ప్లాన్ చేస్తారు, కానీ సచిన్ ఆట మారిపోతుంది. ప్రతి మ్యాచ్లో కోట్లాది అభిమానుల ఆశలు. అది ఒత్తిడి కాదు, ఒక పర్వతం. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ ఎప్పుడూ తలదించుకోలేదు. టెన్నిస్ ఎల్బో ఇంజరీ, ఫామ్ లేకపోవడం, ఎన్నో సమస్యలు ఎదురైనా సచిన్ మళ్ళీ నిలబడ్డాడు. అందుకే అతను గ్రేట్. సచిన్ కెరీర్లో ఒక పెద్ద కళ, వరల్డ్ కప్. 2011లో ఆ కళ నిజమైంది. భారత్ గెలిచిన తర్వాత ప్లేయర్స్ సచిన్ను భుజాలపై ఎత్తుకుని గ్రౌండ్ చుట్టూ తిప్పారు. అది కేవలం సెలబ్రేషన్ కాదు, అది ఒక దేశం తన హీరోకి ఇచ్చే గౌరవం. ఈ రోజు క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరూ ఒకే మాట చెబుతారు, సచిన్ మా ప్రేరణ. విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు, నేను క్రికెట్ ఆడడానికి కారణం సచిన్. 100 సెంచరీలు, 34,000కు పైగా పరుగులు. రికార్డులు అనేవి బ్రేక్ అవుతాయి, కానీ సచిన్ స్థానం ఎప్పటికీ బ్రేక్ కాదు. సచిన్, మీరు కేవలం క్రికెటర్ కాదు, మీరు ఒక ఎమోషన్, ఒక జ్ఞాపకం, ఒక యుగం. మా బాల్యంలో మీరిచ్చిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేం. హ్యాపీ బర్త్డే సచిన్ టెండూల్కర్. మీ బ్యాట్ మోగించిన ప్రతి షాట్ ఇంకా మా హృదయాల్లో మారుమోగుతూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇటువంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకొన పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.